హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది స్పెషల్ వీడియో అండ్ అదేవిధంగా స్పెషల్ అన్బాక్సింగ్ అనొచ్చు. LG SM8600 PTAది. ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్ అయిన కార్తిక్ గౌడ్ యొక్క వీడియోని తన చేతులతోటి వీడియో షూట్ చేసి తనే మనకు పంపించడం జరిగింది. తన యొక్క ఓపికకి తన టైం కేటాయించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. అండ్ అదేవిధంగా మీరు కూడా దయచేసి తనకు థ్యాంక్స్ అయితే చెప్పండి. ఎందుకంటే తన ఫేస్లో ఒక స్మైల్ అయితే చూడాలి. ఎందుకంటే తన యొక్క సపోర్టు ఈ యొక్క వీడియోతో పాటు మన ఛానల్ కూడా చాలా అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే ఒక వీడియో షూట్ చేసి అంటే అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు షూట్ చేసి మనకు పంపించడం అంటే మాటలు అయితే కాదు. ఎందుకంటే దానికి ఎంత టైం పడుతుందో, ఎలా షూట్ చేయాలో సో చాలా టైం అయితే పడుతుంది. సో అందుకనే ఆయన మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను కార్తిక్ గౌడ్కి. అండ్ మీరు కూడా కింద కామెంట్ సెషన్లో తనకు కూడా థ్యాంక్స్ అయితే చెప్పండి. అండ్ అదేవిధంగా ఈ LG SM8600 PTA యొక్క తన యొక్క ఎక్స్పీరియన్స్ అంటే ఒక 2 డేస్ అనుకుంటే యూజ్ చేసింది. 2 డేస్ యూజ్ చేసిన తర్వాత తన యొక్క ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే వీడియో రూపంలో ఒక బయటకు అయితే పంపించడం జరిగింది. అండ్ మరి ఒక టీవీని కొనొచ్చా కొనకూడదు అనే దాని గురించి అయితే కూడా చెప్పాడు. సో మీరు తన యొక్క అండ్ ఈ యొక్క వీడియోలో తనది కూడా ప్లే అయితే చేస్తానన్నమాట. అండ్ మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, అండ్ ఆ రిక్వెస్ట్ ఏంటంటే కార్తిక్ గౌడ్ కోసమైన ఈ యొక్క వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ అభివృద్ధికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి అండ్ హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అండ్ అదేవిధంగా మీ వాట్సాప్ గ్రూపుల్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మరొకసారి కార్తిక్ అయితే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. అండ్ అదేవిధంగా మీరు కూడా చెప్పాలనుకుంటే మాత్రం కింద ఉన్న ఈ యొక్క వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో అయితే చెప్పారన్నమాట. అండ్ అదేవిధంగా మీకు డౌట్స్ ఉన్నా కూడా కింద అయితే కామెంట్ బాక్స్లో అయితే అడగండి. ఈ ప్రీమియం టీవీ యొక్క బాక్స్ మీద కంటెంట్ ఏమైందో ఒకసారి అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ టీవీ యొక్క కాంపిటేటర్ టీవీ కూడా ఉన్నాయన్నమాట. ఆ టీవీ కాంపిటేటర్ టీవీ ఏంటి, ఆ మోడల్ ఏంటి అనే దాని గురించి కూడా చెప్పుకుందాం. మరి బాక్స్ మీద కంటెంట్ ఏమైందో ఒకసారి చెక్ చేద్దాం. బాక్స్కి ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మిడిల్ పార్ట్లో LG నానో సెల్ టీవీ AI థింక్ యూ అని అయితే మెన్షన్ చేశారు. బాక్స్కి టాప్ పార్ట్లో చూసినట్లయితే నానో కలర్ అని, నానో అక్యురెన్స్ అని, నానో బెజల్స్ అని, థింక్ యూ AI అని, డాల్బీ విజన్ అట్మాస్ అని, డీప్ లెర్నింగ్ AI డిజైన్ పిక్చర్ అండ్ సౌండ్, అండ్ సైడ్కి చూసినట్లయితే థింక్ యూ AI అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా డౌన్ పార్ట్కి చూసినట్లయితే 55 ఇంచెస్ 139 సెంటీమీటర్స్ 55 అయితే ఉంది. అండ్ కింద చూసినట్లయితే మనకు రిమోట్ అయితే కనబడుతుంది అనమాట. ఈ టీవీలో వచ్చేసరికి LG టీవీలో వచ్చేసరికి ఒక మ్యాజిక్ రిమోట్ అనేది అండ్ సూపర్ అనేది చెప్పుకోవచ్చు. టీవీ వచ్చేసరికి మనకు మిడిల్ స్టాండ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. టెక్నీషియన్ వచ్చేసరికి టీవీని అయితే బయటకు అయితే తీయడం అయితే జరిగింది. ఈ టీవీ వచ్చేసరికి నానో బెజల్లెస్ డిజైన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ చూడడానికి మాత్రం ప్రీమియం లుక్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. ఈ టీవీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి టెక్నీషియన్ వచ్చేసరికి వాల్ మౌంట్ కోసం అయితే స్క్రూస్ అండ్ పోల్స్ అయితే ఫిట్ చేస్తున్నాడు. టీవీని చూసినైతే ఫ్లాట్ గ్రే ఫినిషింగ్ తో అయితే అండ్ ప్రీమియం లుక్ అయితే కనబడడం అయితే జరుగుతుందన్నమాట. కొంచెం మనకు మెటల్ మాదిరిగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. టెక్నీషియన్ వచ్చేసరికి వాల్ మౌంట్ కోసం వచ్చేసరికి అయితే చెక్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం కూర్చున్న ప్లేస్ నుంచి అండ్ పర్ఫెక్ట్ యాంగిల్ ఉందో లేదో సెట్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే వాల్ మౌంట్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఒకవేళ అండ్ కిందికి కానీ పైకి కానీ అండ్ అయిందనుకోండి కంపల్సరీ మనకైతే మెడ నొప్పి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు పర్ఫెక్ట్ యాంగిల్గా ఉండే విధంగానే వాల్ మౌంట్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఐ హోప్ కార్తీక్ వచ్చేసరికి ఖచ్చితంగా అండ్ వాల్ మౌంట్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలని అయితే కోరుకుందాం. అండ్ టీవీ సెట్ అయిన తర్వాత వచ్చేసరికి మనకు గ్యాలరీ మోడ్ అయితే కనబడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మాత్రం మనం టీవీని ఆఫ్ చేయకుండా ఇలాగే ఉంచామనుకోండి అండ్ అదేవిధంగా లైట్స్ అన్ని బంద్ చేసామనుకోండి గ్యాలరీ మోడ్ అనేది ఒక వాల్ పెయింటింగ్ లాగా ఉంటుందన్నమాట. అల్టిమేట్గా అయితే ఉంటుంది. సో ఒకసారి మనం వైఫైని అయితే సెట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎన్నో రకాలమైన అండ్ సెట్టింగ్ ఆప్షన్స్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ కిందికి డౌన్కి అయితే రావాలి. డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ మన కనెక్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే వైఫై కనెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని ద్వారా మనం అండ్ వైఫై ఉంటే వైఫై, మీ దగ్గర హాట్స్పాట్ ఉంటే అన్నీ అయితే కనపడతాయి. సో దాని ద్వారా మనం అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ అయితే అవడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైనా ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేద్దాం. WebOS స్మార్ట్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ప్లే స్టోర్ కూడా అయితే ఉంటుంది ఈ యొక్క WebOSలో. బట్ ఇది LGకి సంబంధించిన ప్లే స్టోర్, ఆండ్రాయిడ్ అయితే కాదు. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత వచ్చేసరికి కింద మనకు అగ్రి అయితే ఉంటుంది. అగ్రిని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసినైతే మనకు ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క ప్లే స్టోర్లో వచ్చేసరికి మనకు అన్ని
రకాల యాప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్లో వచ్చే అనే యాప్స్ అయితే ఉండవు, కానీ వీళ్ళ వెబ్ ఓఎస్కి సంబంధించిన యాప్స్ మాత్రం అన్నీ అయితే ఉంటాయి. మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే పాపులర్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ఏవైతే ఉంటాయో అమెజాన్ ప్రైమ్ కానీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కానీ, నెట్‌ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ అండ్ ఇలాంటి యాప్స్ అయితే ఉంటాయి కదా, ఆహా కానీ, ఇవన్నీ మనకైతే ఇక్కడ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో వెబ్ ఓఎస్లో అన్ని రకాల యాప్స్ అనేవి దొరకడం అయితే జరుగుతుంది, సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ మనం థర్డ్ పార్టీ నుంచి అయితే ఈ యొక్క టీవీలో అయితే మనం డౌన్లోడ్ అయితే చేయలేము. సో ఇప్పుడు యూట్యూబ్ని అయితే మనం ఇన్స్టాల్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసేసిన తర్వాత ఏ విధంగా ప్లే అవుతుంది అనే దాని గురించి కూడా సెట్ చేద్దాం. అండ్ ఈజీగా మనం అయితే సెర్చ్ చేసేసుకోవచ్చు ఒక యాప్ని ఎక్కడైతే ఉంది అనే దాని గురించి ఈ యొక్క ఎల్జీ కంటెంట్ స్టోర్లో అనమాట. ఎల్జీ స్టోర్ కూడా అయితే అనవచ్చు, ఎల్జీ కంటెంట్ స్టోరు అండ్ అదేవిధంగా ఎల్జీ స్టోర్ అయితే అంటుంటారు అనమాట చాలా రకాలుగా. సో మనం ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది అనుకుంటా. మరి యూట్యూబ్ నుంచి ఒకసారి అయితే మనం అయితే ప్లే అయితే చేద్దాం ఫ్రెండ్స్. ప్లే చేసేసిన తర్వాత ఇక్కడ నుంచే డైరెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసిన తర్వాత మరి అండ్ ఒక వీడియోని అయితే ప్లే అయితే చేద్దాం. ప్లే చేసిన తర్వాత దీని యొక్క కలర్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాని గురించి అయితే చూద్దాం. ఎందుకంటే ఈ యొక్క టీవీ వచ్చేసరికి 10 బీట్ కలిగిన ఐపీఎస్ ప్యానల్ నానో డిస్ప్లే తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే దీంట్లో ఉన్న నానో సెల్స్ అనేవి ప్రతి ఒక్క పార్టికల్గా మారేసి అండ్ అంటే డల్గా ఉన్న కలర్స్ని మనకు ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తాయి అనమాట. ఎన్హాన్స్ చేసిన కలర్స్ వచ్చేసరికి మీరు న్యాచురల్ కలర్స్ని కానీ అండ్ అదేవిధంగా వివిడ్ పిక్చర్స్ కలర్స్ని కానీ అయితే చూస్తారనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనం సౌండ్ అయితే ఎన్హాన్స్మెంట్ అయితే చేద్దాం. ఎన్హాన్స్మెంట్ అంటే వచ్చేసరికి ఈ యొక్క టీవీ వచ్చేసరికి 20 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటి 2 ఛానల్ స్పీకర్స్ తోటి రావడం అయితే జరుగుతుంది. విత్ డాల్బీ అట్మాస్ సౌండ్ తోటి డిటిఎస్ డీకోడర్ సౌండ్ తోటి రావడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారు అండ్ బాక్స్ మీద చూసారు కదా, ఏఐ సౌండ్ అని, ఏఐ పిక్చర్ అని. సో మనం ఏఐ అని క్లిక్ చేయగానే మనకు 5.1 ఛానల్ కలిగిన వర్చువల్ సౌండ్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో దాన్ని ఎనేబుల్ చేసినట్లయితే మనకు ఆడియో అనేది మరింత మెరుగ్గా అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే సౌండ్ అనేది కొంచెం హెవీగా రావడం అయితే జరుగుతుంది అండ్ అది కూడా వర్చువల్ 5.1 సరౌండింగ్ సౌండ్ సపోర్ట్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక టీవీ వచ్చేసరికి డాల్బీ సరౌండ్ సౌండ్కి, అల్ట్రా సరౌండ్ సౌండ్కి అయితే సపోర్ట్ చేస్తాయి అండ్ అదేవిధంగా ఏఐ సౌండ్ మోడ్ కూడా కలిగి అయితే ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, ఏఐ సౌండ్ మోడ్ని మనం ఆన్ చేసినట్లయితే టీవీలో మాత్రం అల్టిమేట్ సౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. విధంగా ఈ టీవీ కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే 4 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, ప్లస్ ఏఆర్సీ సపోర్ట్ అయితే ఉంటుంది. 3 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, ల్యాన్ పోర్ట్ అయితే ఉంటుంది, హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది, బ్లూటూత్ 5.0 వర్షన్ తోటి అయితే సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ యొక్క రిమోట్ గురించి మాట్లాడినట్లయితే ఈ రిమోట్ని మనం మ్యాజిక్ రిమోట్ అయితే అనడం అయితే జరుగుతుంది అనమాట. ఈ రిమోటే మనకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ యొక్క టీవీలలో. అండ్ అదేవిధంగా మనకు హాట్ కీస్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అమెజాన్ కానీ అండ్ అదేవిధంగా అమెజాన్ కానీ అదేవిధంగా నెట్ఫ్లిక్స్ కానీ మనకు సపరేట్ హాట్ కీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రిమోట్లో వచ్చే ఏదైతే బటన్ అయితే ఉంటుందో మిడిల్ బటన్, ఆ మిడిల్ బటన్ తోటి మనం కర్సర్గా అయితే యూజ్ అయితే చేయొచ్చు అనమాట. చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క దాన్ని మనం ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు, ఈజీగా సెర్చ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ యొక్క రిమోట్ అనేది. సో మ్యాజిక్ రిమోట్ అనేది ఈ యొక్క ఎల్జీ టీవీలో ఒక ప్లస్ పాయింట్ అనేది అయితే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు అనమాట. ఈ టీవీ మనకు అమెజాన్ ఎలక్సాకి సపోర్ట్ చేస్తుంది, గూగుల్ అసిస్టెంట్కి సపోర్ట్ చేస్తుంది, యాపిల్ ఎయిర్ ప్లేకి సపోర్ట్ చేస్తుంది, యాపిల్ హోమ్ కిట్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఓఎస్ స్మార్ట్ తోటి అయితే వర్క్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఒకసారి ఈ టీవీ అప్స్కేలింగ్ గురించి కూడా అయితే చెప్తాం. ఎందుకంటే ఈ టీవీ మనకు అప్స్కేలింగ్ సపోర్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ మనం ఒకసారి టీవీ ఛానల్ అయితే ప్లే చేసి చూద్దాం. అదేవిధంగా 4K HDR కానీ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేసే వీడియోస్ అయితే ప్లే చేసి చూద్దాం. అండ్ ఏ విధంగా ప్లే అవుతున్నాయో దాని గురించి అయితే మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ మనం టీవీ ఛానల్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం, అప్స్కేలింగ్ ఏవైతే అవుతున్నాయి అండ్ పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా వస్తుందనే దాని గురించి.
సో ఇప్పుడు వచ్చేసరికి డాల్బీ విజన్ కంటెంట్ అయితే ప్లే అయితే చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి 4K HDR కంటెంట్ అయితే ప్లే అయితే చేద్దాం. కనిపిస్తాయి మీకు. రెడ్ అనేది కొన్ని మోడల్స్లో ఆరెంజ్గా కనిపిస్తుంది, కానీ ఇందులో రెడ్ అనేది రెడ్ ఉంటుంది. బ్లాక్స్ వచ్చేసి చాలా డీప్ బ్లాక్స్గా చూపిస్తుంది. కొన్ని మోడల్స్లో ఏంటంటే మనకి బ్లాక్స్ వచ్చేసి గ్రే కలర్లో కనిపిస్తుంది, కానీ ఇందులో మటుకు పర్ఫెక్ట్ డీప్ బ్లాక్స్ కనిపిస్తుంది. ఇందులో మెయిన్ హైలైట్ వచ్చేసి ఏంటంటే మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్. మీకు నార్మల్గా సౌండ్ 50 పెడితే చాలా అంటే చాలా ఎనఫ్ అనమాట. అంత క్లారిటీగా ఉంటుందంటే మళ్ళీ మీకు పిక్చర్ వచ్చేసి చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ ఏమీ మీకు అసలు డిఫాల్ట్ అనేది ఉండదు, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో మెయిన్ హైలైట్ వచ్చేసి మీకు మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే మీకు ఏ బ్రాండ్ టీవీ తీసుకున్నా మీకు మ్యాజిక్ రిమోట్ ఉండదు. ఇందులో మంచి పర్ఫెక్ట్గా మీకు యూజ్ చేసుకోవడానికి మ్యాజిక్ రిమోట్ ఉంటుంది. ఎందుకంటే ఇది కర్సర్ లాగా యూజ్ అవుతుంది, చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ ఇందులో వచ్చేసి మీకు సాఫ్ట్వేర్ వచ్చేసి ఎల్జీ వెబ్ ఓఎస్. మీకు ఫ్యూచర్లో కూడా హ్యాంగ్ అవ్వడం కానీ అలాంటి ఏ ఇష్యూస్ ఉండవు. మళ్ళీ ఇందులో ఎందుకంటే మీకు థర్డ్ పార్టీ యాప్స్ అనేటివి సపోర్ట్ చేయదు. సో ఎప్పుడు మీకు సెక్యూరిటీ పరంగా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా. నేను నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ తప్పకుండా ఈ టీవీని రికమెండ్ చేస్తాను. నేను రిలయన్స్ డిజిటల్లో ఈ టీవీని 73,000కి కొన్నాను. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వితౌట్ ఎనీ డౌట్ ఈ టీవీ తీసుకోవచ్చు. మీరు ఇంకా ఏం ఆలోచించకుండా బ్లైండ్గా ఈ టీవీ చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఎల్జీ SM8600 PTI కార్తిక్ గౌడ్ తన చేతులతో షూట్ చేసి మనకు అన్బాక్సింగ్ అయితే పంపించడం జరిగింది. అండ్ అదేవిధంగా వీడియో క్వాలిటీ కూడా ఏ విధంగా అయితే ఉంది, తన యొక్క ఓన్ ఒపీనియన్ కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ నాది కూడా సేమ్ ఒపీనియన్ అనమాట. అండ్ ఎందుకంటే ఈ యొక్క SM8600ని ఒకరు కాదు, రెండరు కాదు, ఏకంగా 4 పర్చేజ్ అయితే చేయడం అయితే జరిగింది నాకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళ యొక్క రిపోర్ట్ చూసినట్లయితే అండ్ పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది, సౌండ్ క్వాలిటీ సూపర్గా అయితే ఉంది, అండ్ కనెక్టెడ్ పోర్ట్స్
రిపోర్ట్స్ కూడా అన్ని హ్యాపీగా అయితే ఉన్నది అని అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే 73,000 ఎబోలో చూసినట్లయితే ఈ యొక్క టీవీ అయితే ఖచ్చితంగా అయితే రికమెండ్ అయితే చేస్తాను, నేను కూడా చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ అయితే కొన్న వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ప్రత్యేకంగా మీరు కార్తిక్ గౌడ్ యొక్క రిపోర్ట్ కూడా మీరైతే విన్నారు కాబట్టి, సో ఎవరైతే ఆ ప్రైస్లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అయితే ఈ యొక్క టీవీని అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఇది మనకు రిలయన్స్లో దొరుకుతుంది, బజాజ్లో అయితే కంపల్సరీ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. బట్ వాళ్ళైతే ఎక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు. బట్ మీరైతే కమ్సే కమ్ అయితే అడగండి, అడిగిన తర్వాత అప్పుడు ఏమైనా ఆఫర్ ఉందో లేదో చూసి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే LG 8600 PTA వచ్చేసరికి అండ్ సోనీకి కాంపిటేటర్. ఏ మోడల్లో కాంపిటేటర్ అంటే సోనీ X8000H ఏదైతే ఉందో దానికి కాంపిటేటర్, గట్టి కాంపిటేటర్, మామూలు కాంపిటేటర్ కదా, గట్టి కాంపిటేటర్ అనమాట. మరి అదేవిధంగా ఎల్జీ నుంచి మరొక మోడల్ ఏదైతే ఉంది అది వచ్చేసరికి LG SM9001 అన్న PTA అనమాట. ఇది వచ్చేసరికి సోనీలో మరొక మోడల్కి కాంపిటేటర్ అనమాట. అదే 8500Hకి అయితే గట్టి కాంపిటేటర్ అన్నమాట. అండ్ ఇవి మోడల్స్ అయితే ఇప్పుడున్న ఆ యొక్క బడ్జెట్లో అయితే చాలా బాగా అయితే ఉన్నాయి. సో నేనైతే కంపల్సరీ సోనీ కంటే ఈ ఎల్జీని అయితే కంపల్సరీ మీకైతే రికమెండ్ అయితే చేస్తాను అనమాట. కొంచెం పిక్చర్ క్వాలిటీ చాలా బెటర్గా అయితే ఉంటుంది అండ్ ఒక బెస్ట్ ప్రైస్లో కూడా లభిస్తుంది. సోనీ కొంచెం హెవీ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకనే నేను ఎల్జీ అండ్ ఈ బడ్జెట్లో 70 ఎబో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే ఈ యొక్క టీవీని అయితే రికమెండ్ అయితే చేస్తాను. అండ్ దీనికంటే బెటర్ SM9000 అయితే ఉందో అది చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే దాంట్లో సరికి HDMI 2.1 సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో అందుకే నేను బెటర్ అయితే అంటున్నాను. సో అంతే ఫ్రెండ్స్, మరి ఒకలా ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా లింక్స్ అయితే ఒకలా అవైలబుల్గా ఉంటే కింద అయితే ఇస్తాను, లేకపోతే మీరు వచ్చేసరికి అండ్ ఆఫ్లైన్ స్టోర్ అయితే లభిస్తుంది అనమాట. బట్ మన కార్తిక్ వచ్చేసరికి నేను పర్చేజ్ చేసింది ఎంతంటే 73,000కి అయితే పర్చేజ్ చేశాడు. బట్ ఆఫర్లో అయితే అప్పుడు పర్చేజ్ అయితే చేశాడు. బట్ ఇప్పుడు ఆఫర్ ఉందా లేదా మీరు వెళ్ళి ఒకసారి కనుక్కొని అయితే పర్చేజ్ అయితే చేయండి. అదర్వైజ్ ఒకవేళ మనకు ఆన్లైన్లో అయితే లభిస్తుందంటే నేనైతే కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అక్కడ తక్కువలో మీకు దొరుకుతుందనేది మీరైతే పర్చేజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ మరి యొక్క వీడియో ఇంతటితో ముగిస్తూ అండ్ నెక్స్ట్ వీడియోలో మీ ముందైతే ఉంటాను. మరి యొక్క వీడియోని మీరు తప్పకుండా అండ్ షేర్ చేస్తారు, లైక్ చేస్తారు అండ్ అదేవిధంగా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ అండ్ ఇంకో వీడియోలో మేము ఉంటారు. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.